హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు టీవీ9 స్టూడియోలో డాక్టర్ రాజవి కొప్పాల ఫ్రమ్ AVIS హాస్పిటల్. ఈరోజు టాపిక్ వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, మరి ఇది ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో వస్తుంది, వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో డాక్టర్ గారు తెలుసుకుందాం. మీరు కూడా రాజవి కొప్పాల గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మా ఫోన్ నంబర్స్ 04023490102, 04023490103. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని గురించి వింటున్నాం. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం? రైట్ అండి. సో బేసిక్లీ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి వెనక్కి రక్తం, కాళ్ళే కాదు ఎక్కడి నుంచి అయినా రక్తం వెనక్కి తీసుకొచ్చే రక్త మార్గాల్ని సిరలు అంటే వెయిన్స్ అంటాము. ఈ వారికోస్ వెయిన్స్ మాత్రం ఎక్కువగా కాళ్ళకు సంబంధించిన వచ్చిన ప్రాబ్లం కాబట్టి మనం ఎక్కువ కాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. బట్ ఫండమెంటల్ ఇక్కడ జరిగే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే బేసిక్లీ ఈ వెయిన్స్లో ఏదో కారణంగా రక్తం పైకి వెళ్ళలేక కాళ్ళలో ఉండిపోతుంది. అలా కాళ్ళలో స్టాటిక్గా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడం వల్ల రకరకాల పరిణామాలు చేకూరుతాయి. కొంతమందికి ఇలా టీవీ షోలో మాకు చూపిస్తున్నట్టుగా ఈ సిరలు అన్నీ వాచిపోయేలా కనిపిస్తాయి. మరికొంతమందికి ఏమో అలా వాచినట్టు కనిపించకుండా కూడా కాళ్ళు నల్లబడడం జరుగుతుంది. మరికొంతమంది కాళ్ళు దురదలు పెట్టడం, మరికొంతమంది కాళ్ళలో దెబ్బలు అంటే పుండ్లు పట్టడం, పుండ్లు పడితే ఒక పట్టణ మానకపోవడం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. మరి దీని గురించి మనం ఎక్కువగా ఎందుకు ఈ మధ్యన వింటున్నాము అంటే దీని తీవ్రత ఈ మధ్యలో ఏం పెరిగిపోలేదు. ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని అండర్ డయాగ్నోస్ చేసేవాళ్ళు, లేదంటే సరిగ్గా డయాగ్నోస్ చేసినా కూడా ట్రీట్మెంట్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. దీనికి చాలామందికి పేషెంట్స్కి వాళ్ళు వెళ్ళే లోకల్ డాక్టర్స్కి కూడా దీని మీద సరిగా అవగాహన ఉండకపోవడం వల్ల దీనికి మందు లేదులే, ఇది ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చేస్తుందిలే, లేదంటే ఇది ట్రీట్మెంట్ చేయకపోయినా ఏం కాదులే అని చెప్పేసి ఈ అపోహల వల్ల నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. సో దాని మీద అవేర్నెస్ మనం పెంచుకుంటూ వచ్చాం. 5 yearsగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. కొన్ని వేల కొద్ది ఫ్రీ క్యాంప్స్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆదివారం రామగుండంలో పెద్ద మెగా ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. అక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చూడటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దీని మీద అవేర్నెస్ పెరగడం కాబట్టి దీని మీద మీరు ఎక్కువగా వింటున్నాం. ఈ అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్ మాత్రం అగ్రగామిగా మనమే చేస్తున్నాం. ఈ AVIS హాస్పిటల్స్ ఒక ప్రత్యేకత అనమాట, వాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. అందుకని ఎక్కువగా ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ కేసెస్ మన దగ్గరే చేస్తున్నాం. డాక్టర్ గారు, జనరల్గా కాళ్ళ నొప్పులు అనగానే, నర్వ్స్ ప్రాబ్లం అనగానే మామూలుగా బాంబ్స్ రాస్తూ, ఆయింట్మెంట్స్ రాస్తూ, స్ప్రేస్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ అది వెరికోస్ వెయిన్స్ అని ఒకసారి ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? రైట్ అండి. ఒకటి ఏంటంటే ఏ కారణంగానూ అకారణంగానూ అంటే తెలియకుండాను ప్రాబ్లం పూర్తిగా ఐడెంటిఫై అవ్వకుండా, దానికి సరైన పరీక్షలు చేయకుండా ఊరికే ఈ స్ప్రేలు, ఆయింట్మెంట్లు ఇవన్నీ రాయకూడదండి. ఇవి రాస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ప్రాబ్లం మాస్క్ అయిపోయి అసలు బయట ఏదో మనం వేరే పనులు చేస్తుంటాం వల్ల అది ఇంకా విషమించే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జాయింట్ బాగా అరిగిపోయి కాళ్ళు వంకలు పడిపోతున్నప్పుడు కూడా ఏదో మూవ్ ఆయింట్మెంట్ ఏదో రాసుకొని తిరుగుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే కాళ్ళు బ్యాలెన్స్ తప్పి పడిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్. అలానే వారికోస్లో వెయిన్స్లో కూడా మనం ఈ నొప్పులు బాధలు ఉంటే దానికి ఊరికి ఆయింట్మెంట్ రాస్తే ఏమవుతుందంటే ఒకటి చర్మం పాడే ఛాన్స్ ఉంది, చర్మం డెర్మటైటిస్ లాగా వచ్చి పాడే ఛాన్స్ ఉంది. 2 అలా పాడవకపోయినా కూడా కొంతమందికి ఈ లోపల ప్రాబ్లం పెరిగిపోయి లోపల అంతా క్లాట్స్ ఫామ్ అవటం జరుగుతాయి. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళే డాక్టర్కి దీని మీద హై లెవెల్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి, దీని మీద అవగాహన ఉండాలి. ఈ ప్రాబ్లం ఉండొచ్చేమో అని ఒక డౌట్ కలగాలి. 2 ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే స్కానింగ్ చేసుకొని చూసుకుంటే ఉత్తమం అనమాట. సో అలా చేస్తే ఏమవుతుందంటే క్లియర్గా మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యి ఎక్కడ మనకు బ్లడ్ లీక్ అవుతుంది ఐడెంటిఫై అయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది. సో AVIS హాస్పిటల్లో అన్ని బ్రాంచ్లు కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ మీ బ్రాంచ్ అన్నింటిలో కూడా మేము వచ్చిన పేషెంట్స్ అందరికీ కలర్ డాప్లర్ అవసరం ఉన్న వాళ్ళందరికీ స్కానింగ్ అనే పరీక్ష ఫ్రీగానే చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మనం ఆల్మోస్ట్ దగ్గర 5 ఏళ్ళుగా 30,000 పేషెంట్స్ పైగా అలా ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇలా చేస్తేనే మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది కాబట్టి మనం దానికి ట్రీట్ చేసే పద్ధతులు మనకు తెలుస్తాయి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ సికింద్రాబాద్. రాజ్ కుమార్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి గారు. సార్, నా కాల్లో కొంచెము పాదాల దగ్గర పై వరకు బ్లూయిష్ కలర్ లో అదే బ్లడ్ ఆగిపోయినట్టు కనబడుతుందండి. అలాగే దాని ట్రీట్మెంట్ గురించి మీరు ఏమైనా చెప్తారా అండి? చెప్తాను. సో వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో రక్తం మీరు చెప్పినట్టుగా పైకి వెళ్లకుండా కాళ్ళు ఆగిపోవడం, బ్లూయిష్ కలర్ అంటే కొంతమంది నల్లగా తయారవటం, మరి కొంతమందికి మనం చూపిస్తున్నట్టుగా పుండ్లు తయారవటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. సో దాని ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం చేయాలంటే మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని ఒక ఫిజిషియన్ చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మా AVIS హాస్పిటల్ హైదరాబాద్లో ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ ఒక జూనియర్ డాక్టర్ వచ్చి మీకు ఈ వెయిన్స్ వల్ల ఎంత కష్టం ఉంది, ఏం కష్టం ఉంది, దీనివల్ల మీ ప్రాబ్లం ఏంది, చూడటానికి కాలు ఎలా ఉంది అని ఒక క్వశ్చనర్ ఫిలప్ చేస్తాం. ఈ క్వశ్చనర్ ఫిలప్ చేయడం చాలా అవసరం. దాని వీనస్ క్లినికల్ సివియారిటీ
స్కోర్ అంటాం. ఆ స్కోరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు ఇంకో డాక్టర్ వచ్చి స్కాన్ చేస్తారు. సో ఇద్దరు అంటే నాకన్నా ముందు ఇద్దరు డాక్టర్స్ మీకు ఫుల్గా ఇవాల్యుయేట్ చేస్తారు. సో ఆ స్కాన్ చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి లాస్ట్ స్టెప్లో నా దగ్గరికి తీసుకొస్తారు. ఈ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఈ వెయిన్స్ వల్ల మీకు ఏమైనా కష్టం అవుతుందా లేదా, కాల్ చూడడానికి ఎలా ఉంది, దాని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తాం. అదంతా అయిన తర్వాత ఏంటంటే స్కానింగ్ చేస్తాం. ఈ స్కాన్ చేసినప్పుడు ఐడెంటిఫై అవుతుంది. అలా ఐడెంటిఫై అయిన తర్వాత ఈ స్కానింగ్లో ఉన్న ప్రాబ్లమ్ ఉందని తెలుసుకొని దాంతోపాటు క్లినికల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుంటే అలాంటి పేషెంట్స్కి లేజర్ అనే చికిత్స అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా అది చిన్న శస్త్రచికిత్స, అదొక చిన్న సూది గుండా చేస్తాం కాబట్టి పూర్తిగా తగ్గిపోతాయి ఈ వెయిన్స్ అని. బట్ ఇవన్నీ చేసే ముందు ఇవాల్యుయేషన్ చాలా అవసరం. చాలా దగ్గర చిన్న లేజర్ క్లినిక్స్ పెట్టి సరిగ్గా ఇవాల్యుయేట్ చేయట్లేదు. పేషెంట్కి ఏంటంటే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లము క్లియర్గా ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయాలి, దాని తర్వాతే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమందిలో చూసినట్లయితే సాక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది సాక్స్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఏమైనా యూజ్ ఉంటుందా దీనివల్ల? రైట్ అండి. సో బేసిక్లీ ఇది ఇంకొక అపోహ అనమాట. మనం ఇంత కొన్ని అపోహలు మాట్లాడుకున్నాం. కొంతమంది పేషెంట్స్ ఇది తగ్గదని మా ఇంటి దగ్గర డాక్టర్ చెప్పారంటారు. మరికొంత పేషెంట్స్ ఏమో దీనివల్ల ఏమీ నష్టం జరగదని కొంతమంది చెప్పారంటారు. మరికొంతమంది ఏమో మేము సాక్సులు వాడుతున్నామండి, లేకపోతే మేము సాక్సులు వాడామండి, నెల రోజులు వారం రోజులు తగ్గలేదండి అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, వారికోస్ వెయిన్స్ ఓన్లీ ఎర్లీ స్టేజెస్లో సాక్సెస్ పనిచేస్తాయి. అది అడ్వాన్స్ స్టేజెస్లో సాక్స్లు పనిచేయవు. అంటే కలర్ మారడం కానీ, ఇందాక వ్యూవర్ గారు చెప్పారు మనకి బ్లూ కలర్ వచ్చేస్తుందని చెప్పి, లేదంటే కొంతమంది పుండ్లు పట్టడం కానీ, కొంతమంది కాలు దూరద పెట్టి, ఇలాంటి కేసెస్లో సాక్స్లు పనిచేయవు కదా ఇంకా హామ్ ఎక్కువ చేస్తాయి. మరి సాక్స్లు ఎప్పుడు వేసుకోవాలంటే, స్టాకింగ్స్ ఎప్పుడు వేసుకోవాలంటే ఎర్లీ వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ వేసుకుంటే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సాక్స్ వేసుకున్నంత మాత్రాన వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గిపోవు, మీకు కంట్రోల్ అయ్యి ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది అంతే. సో ఏ రోజు మీరు సాక్స్ మానేస్తే మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంది. ఈ సాక్స్ అనేది పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. ఎప్పుడూ మానకూడదు. పగలు మీరు పడుకున్న గంట కూడా తీయకూడదు దానికి. అండ్ ఈ సాక్స్ అనేది జీవితాంతం పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. మూడోది ఏంటంటే ఈ సాక్స్లు మీ కాలు కొలతలు తీసుకొని వేయాలి. వేరే వాళ్ళ సాక్స్లు గట్రా మీరు వేసుకోవడానికి లేదు. అండ్ లాస్ట్లీ ఈ సాక్స్లు ఒకవేళ లేకపోయినా, సరైన సైజులు దొరకకపోయినా, మీకు సాక్స్ అన్కంఫర్టబుల్గా ఉన్నా మీరు ఇంటి ఇష్టం వచ్చిన గొడ్లు కట్టేయకూడదు కాళ్ళకి. అలా కాళ్ళ గొడ్లు కడితే ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్రెషర్ మధ్యలో ఎక్కువైతే టార్నికే ఎఫెక్ట్లా క్రియేట్ అయ్యి కింద పైన వాపులు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ సరిగ్గా ట్రీట్ చేయకపోయే వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ సాక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ముందు మ్యాచ్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళకి వేస్తేనే అవకాశం ఉంది, కొంచెమైనా ఇంప్రూవ్మెంట్. అంతేగాని అందరూ ఎవరు పడితే వాళ్ళు కాలు నలిపోయిన తర్వాత, పుళ్ళు పడిన తర్వాత సాక్స్లు వేసుకోకూడదు. వేసుకుంటే ఇంకా ప్రమాదం పెరుగుతుంది. డాక్టర్ గారు, లేజర్ అబ్లేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు లేజర్ అబ్లేషన్ ఈ వారికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది అవసరం అంటారు? రైట్ అండి. సో ఇది చాలా మంచి ప్రశ్న అనమాట. సో మనం బేసిక్గా మరి లేజర్ ఎవరికి చేయాలి అంటే, ఈ వారికోస్ వెయిన్స్కి చిన్న కృత్రిమ చికిత్స, లేజర్ అంటే చిన్న సూది పెట్టి లోపలంతా కరిగిచ్చేసే చికిత్స. ఇది ఎవరికి చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే నేను దానికి చెప్పినట్టుగా ఒక డీటెయిల్డ్ హిస్టరీ క్వశ్చనర్ తీసుకుంటాం. ఈ క్వశ్చనర్తో పాటు స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో 5 మిల్లీమీటర్ కన్నా సైజ్ ఎక్కువ ఉంటాం, కానీ కొంతమందికి బయటికే కొన్ని 3-4 సెంటీమీటర్లు అలా కనిపిస్తాయి. ఇప్పుడు షోలో చూపించినట్టుగా అలా ఉంటాం. కానీ మరికొంతమందికి ఏంటంటే ఈ స్కానింగ్తో పాటు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి లేజర్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే లేజర్ ఎవరికి చేయాలి అంటే అదొక డెసిషన్. దాని డెసిషన్కి కారణాలు ఏం తీసుకోవాలంటే పేషెంట్ దీనివల్ల వస్తున్న కష్టాలు, దాంతోపాటు స్కానింగ్. ఇక్కడ మూడో వేరియబుల్ ఏంటంటే వాళ్ళ వయసు, వృత్తి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, బిజీగా ఉన్నారు, వాళ్ళ వర్క్ ఉంటుంది, రోజు పని చేయాలి. అలాంటి వాళ్ళు కొంచెం ఎర్లీగా లేజర్ చేస్తే ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోతుందని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఒక పేషెంట్ 70 years ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళకి ఏం పెద్ద పనులు లేవు, ఇప్పుడు అలా రోజంతా పడుకొని రెస్ట్ తీసుకుంటే ఏం ప్రమాదం లేదు అనుకుంటే వాళ్ళలో మనం ఇది కొన్నాళ్ళు ఇంకా పోస్ట్పోన్ చేసి ఆపేయచ్చు. సో ఇక్కడ మూడో పరిణామం అంటే మూడో డైమెన్షన్ ఏంటంటే వాట్ డు దే డూ అండ్ హౌ డస్ దిస్ ఫిట్ దేర్ లైఫ్ స్టైల్. మనం చెప్పుకున్నట్టుగా ఈ వారికోస్ వెయిన్స్లో ప్రాణం పోవడం గట్రా జరగదు. మరి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నామంటే వీళ్ళకి బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి. ఆ లైఫ్ స్టైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ కూడా మనం కన్సిడరేషన్ తీసుకొని డెసిషన్ తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మంచిదంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్సే కాదండి, ఎలాంటి వాళ్ళన్నా కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మెయిన్ చేంజ్ అంటే కీప్ మూవింగ్. ఎక్సర్సైజ్ చాలా మంచిది. చాలామంది వారికోస్ వచ్చిన తర్వాత ఈ నొప్పులు గట్రా ఎక్సర్సైజ్ మానేస్తారు. నొప్పి ఉన్నా కూడా ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మీకు అంత ఫిట్నెస్ పెరిగి అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఏదో ఒక లైఫ్ స్టైల్ మార్పు వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గిపోవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాసేపట్లో షోలో చెప్తాం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వస్తాయని. అలాంటి వాళ్ళు సడన్గా లావు తగ్గినంత మాత్రం వచ్చిన వారికోస్ వెయిన్స్ పోవు. సో ఆల్రెడీ ఫామ్ అయిపోయిన వారికోస్ వెయిన్స్ అలా పెరుగుతూనే ఉంటాయి, దాని బట్టి తగ్గిపోవు అనమాట. సో లైఫ్ స్టైల్ ఈజ్ గుడ్ ఫర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఇస్ నాట్ క్యూర్ ప్రాబ్లమ్స్. సో అది లైఫ్ స్టైల్ ఓవరాల్గా హెల్త్ పెంచడానికి, పెంపొందించడానికి, అంతేగాని ఆ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లం పూర్తిగా మాయమైపోదు.
డాక్టర్ గారు, చాలామంది మాట్లాడుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్టు వెయిట్ ఉండడం వల్ల కూడా వారికోస్ వెయిన్స్కి ఎఫెక్ట్ అంటుంటారు. కొంతమంది ఈ వారికోస్ వెయిన్స్తో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాక్ చేయడం కానీ, మెట్లు ఎక్కడం కానీ ఇవి తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా తగ్గించడం వల్ల? అబ్సల్యూట్లీ ఏ ఉపయోగం ఉండదండి. బేసిక్గా మీకు ఏదో హార్ట్ కండిషనో లేకపోతే న్యూరాలజీ కండిషనో ఏదో వేరే చాలా తీవ్రమైన సమస్య ఉండి మీకు నడవద్దని చెప్తే డాక్టర్ అడ్వైజ్ ఇస్తే తప్ప అందరూ నడవాలి. ఎంత నడిస్తే అంత మంచిది. మన దేశంలో చాలాసార్లు నేను ఎప్పుడు చిన్నప్పుడు సైకిల్ తొక్కాను ఎక్కువ, అందువల్ల వారికోస్ వచ్చాయని అలా చెప్పుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సైకిల్ తొక్కడం ఇవన్నీ చాలా మంచి అలవాట్లు. అది ఎంత చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అంత హెల్తీగా ఉంటాం. అన్లెస్ ఆఫ్ కోర్స్ కాంట్రాఇండికేట్ బై అదర్ ప్రాబ్లమ్స్, అంటే ఏదో హార్ట్ ప్రాబ్లమో లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అలాంటివి ఉంటే తప్ప ఎంత ఎక్సర్సైజ్ చేసుకొని ఎంత ఫిట్గా ఉంటే అంత మంచిది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ దీంతో సఫర్ అవుతున్న వాళ్ళకి మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? రైట్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ ఒకటే ప్రాబ్లమా, దాని పరిణామంగా వేరే వేరే సమస్యలు కూడా తలెత్తాయా? అంటే ఏం సమస్యలు తలెత్తవచ్చు? కొంతమంది క్లాట్స్ ఏర్పడి గుండెలోకి పాకొచ్చు, లేకపోతే డీవీటీ అంటే ఈ క్లాట్స్ ఈ స్కిన్ కింద ఉండే వెయిన్స్లో ఫామ్ అయ్యి లోపలికి వెళ్ళిపోవచ్చు. మరి కొంతమందికి ఏంటంటే ఈ కాళ్ళలో పుండ్లు పడవచ్చు. మరి కొంతమందికి ఏమో కాళ్ళు బాగా వాచిపోయి ఏనుగు కాళ్ళలాగా అంటే ఫైలేరియా లేకపోతే లింఫడీమా అని కూడా అంటారు, అలా కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా వారికోస్ పరిణామాలు. సో ఇక్కడ పేషెంట్కి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఒక మూల కారణం అయితే దాంతోపాటు ఈ పరిణామాలను కూడా ట్రీట్ చేసే వ్యవస్థ అంతా ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించుకోవాలి. పైపెచ్చు ఆ హాస్పిటల్కి NABH అక్రిడిషన్ అంతా ఉందా లేదా, అంటే లేటెస్ట్ గవర్నమెంట్ అక్రిడిషన్స్ పద్ధతులు ప్రాసెస్ అంతా ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని చేయించుకోవాలి. సో ఒకసారి చేసిన తర్వాత మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎవిస్ హాస్పిటల్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం ఒక ఫ్లోర్ అంతా కూడా కాళ్ళలో వారికోస్ వెయిన్స్ వల్ల పడే పుళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక పెద్ద విభాగం ఉంది, అంటే వూండ్ కేర్ డిపార్ట్మెంట్. అలానే కాళ్ళు బాగా వాచిపోయి ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఏనుగు కాళ్ళలాగైతే లేకపోతే ఫైలేరియా లాగైతే లింఫడీమా లాగైతే తగ్గించే వ్యవస్థ ఇంకో ఫ్లోర్లో పెట్టాం. ఇది కాకుండాను సో ఈ కాళ్ళు క్లాట్స్ లేకపోతే వస్తే ఆ క్లాట్స్ తీయడానికి లైసిస్ DVD లైసిస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, క్యాత్ ల్యాబ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ అంతా ఉండటం వల్ల ఏంటంటే పేషెంట్ వస్తే వాళ్ళకి వెయిన్స్ ఒక్కడే నేను చేస్తాను, వేరే ప్రాబ్లమ్స్ అన్ని వదిలేస్తాను, అది మీరు వెళ్ళి ఇంకో దగ్గర చేయించుకోండి అని చెప్పకుండా ఆ వ్యవస్థలో అన్ని ఎక్కడ అన్ని ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి అసలు ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పరిణామాలను కూడా ట్రీట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలన్నమాట మీరు వెళ్ళే వాస్కులర్ క్లినిక్స్లో. అది మా ఎవిస్లో ఉంది, ఎందుకంటే మన భారతదేశంలోనే అగ్రగామి కాబట్టి ఈ వారికోస్ వెయిన్స్కి. డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారండి? రైట్ అండి. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈజీగా ఈ ప్రొసీజర్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి ఎటువంటి లింక్ కూడా లేదనమాట. ఒకటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా బీపీ ఎక్కువ కంట్రోల్లో లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, తలలో హిమరేజ్ రావటం, గుండెపోటు రావటం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం అత్యవసరం ఎవరికైనా. అంతేగాని వెరికోస్ వెయిన్స్ మనం చేసే కృత్రిమ పద్ధతిలో చేసేదానికి దానికి ఏం లింక్ లేదు. పైపెచ్చు షుగర్ యాక్చువల్గా ఉన్నవాళ్ళు నా ఉద్దేశం ఇంకా తొందరగా చేయించుకోవాలి ఈ ప్రొసీజర్స్, ఎందుకంటే ఒకవేళ కాళ్ళలో పుళ్ళు పడితే ఈ షుగర్ వల్ల అది ఇంకా విషమించి చాలా చాలా పెయిన్ఫుల్గా అవుతాయి. కాబట్టి వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ ఉంటే ఇంకా తొందరగా దాని ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో వారికోస్ వెయిన్స్ చూస్తుంటారు, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా సర్జరీ చేయించుకోవడానికి? రైట్ అండి. సో ఏజ్ లిమిట్ అంటూ ఏం పెద్దగా ఉండదండి, ఎవరైనా కూడా చేయించుకోవచ్చు. ఫండమెంటల్ ఏంటంటే మనం చేసే లేజర్ పద్ధతిలో ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తి ఇవ్వడం కానీ లేదు కాబట్టి చిన్న సూది పెట్టి చేసేస్తాం కాబట్టి వెయిన్స్ పూర్తి కరిగిపోతాయి. అది కరిగిపోతాయి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీకు మత్తి ఇవ్వటం లేకపోతే గుండె టెస్ట్ చేయటం, ECGలు చేయటం, ఎకాలజీ ఇవేమీ అవసరం లేదు. సింపుల్ డే కేర్ ప్రొసీజర్ చేసి ½ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇలా ఉంటే మరి ఇది ఎవరికి అవసరం అని ముందు వ్యత్యాసం చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 96 ఇయర్స్ కూడా వాళ్ళు సరిగ్గా నడుచుకుంటూ పనులు చేసుకున్నారనుకోండి, వాళ్ళకి హ్యాపీగా చేసి ఈ వారికోస్ తగ్గించి మళ్ళీ నెక్స్ట్ నుంచి నడిపించవచ్చు. అలాగే 60 ఇయర్స్కే వాళ్ళకి ఏదో పక్షపాతమో లేదా బోన్ ఫ్రాక్చర్స్ ఏదో ప్రాబ్లం ఉండి నడవలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేసే తొందర ఏం లేదు, ఎందుకంటే మనం నడిచి లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి. సో ఓవరాల్గా ఈ డెసిషన్ మేకింగ్ అనేది పూర్తిగా ఏంటంటే పేషెంట్ బట్టి, వాళ్ళ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ బట్టి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్టి తీసుకుంటాం. అది ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇవాళ 65 సంవత్సరాలు ఎవరో ఉన్నారనుకోండి, వచ్చే ఏడాది వాళ్ళు 66 సంవత్సరాలు అవుతారు కానీ 64 అవరు. సో వయసు పెరిగేది కానీ తగ్గేది కాదు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి కానీ తగ్గేవి కావు. సో అది ఇంపార్టెంట్ గమనించాలి. అండ్ ఎవరిలో వస్తుంది అంటే మాత్రం యూజువల్గా మనం వారికోస్ వెయిన్స్ ఎక్కువగా 30 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లేడీస్లో ఎక్కువగా మనం చూస్తాం. అలానే అన్ని గ్రూప్స్లో కూడా చూడడం జరుగుతుంది, బట్ వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. వెరికోస్ వెయిన్స్కి ఇతర కాళ్ళ నొప్పులకి డిఫరెన్సియేషన్ ఏంటంటారు డాక్టర్ గారు? సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. వారికోస్ వెయిన్స్లో వచ్చే నొప్పులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బేసిక్గా పిక్కల్లోన తొడల్లోన కాళ్ళు ఇలా హెవీగా లాగినట్టు ఉంటాయి నొప్పులు. వేరేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిక్ పెయిన్స్ అనుకోండి, క్లియర్గా జాయింట్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాయింట్ నొక్కితే మీకు నొప్పిలా తెలుస్తుంది అనమాట. వెరికోస్లో అలా ఉండదు.
కొంతమందికి షుగర్ వల్ల వచ్చే నొప్పులు, అరికాల్లో మంటల్లాగా ఉంటాయి షుగర్ వల్ల వచ్చేవి, లేకపోతే అరికాల్లో స్పర్శ సరిగ్గా తెలియకుండా ఉంటుంది. వెరస్ వెరికోస్ పెయిన్స్ ఏంటంటే పిక్కల్లోన మసిల్స్లోన గట్రా వస్తాయి. సో వాస్కులర్ పెయిన్స్ యూజువల్గా మసిల్స్లో ఉంటాయండి. సో అది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పేషెంట్ చూసి వాళ్ళు చెప్పే హిస్టరీ బట్టి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఏవిఐఎస్ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటండి? మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రైట్ అండి. బ్రాంచ్లకు వచ్చేటప్పటికి ఏంటంటే మావి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ లో మా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది కాకుండా బెంగళూరు, హుబ్లీ, చెన్నైలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది మా ఎక్స్టెన్సివ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. ఇది ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ సెంటర్స్ అనమాట. అన్ని సెంటర్స్లో కూడా వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయగల కెపాసిటీ ఇప్పుడు మనకు ఉంది. పోతే ఇది దీనికన్నా మేము ఇంకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఏంటంటే మేము బేసిక్గా చాలా కొన్ని వందల కొద్ది క్యాంప్స్ చేస్తామండి. ఈ క్యాంప్స్లో వేల కొద్ది పేషెంట్స్ ఫ్రీగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆదివారం రామగుండంలో మెగా ఫ్రీ క్యాంప్. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్కి వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేయడం, అవసరం ఉంటే మందులు పెట్టి పంపించడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ క్యాంప్స్ ఏంటంటే ఇది మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మేము ప్రజలకు మళ్ళీ తిరిగి ఈ వాస్కులర్ డిసీజెస్ మీద అవగాహన లేదు కాబట్టి అవగాహన పెంచడమే కాకుండా మా పరంగా దేశం హెల్ప్ చేయడానికి చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇది కాకుండా మెయిన్గా అన్ని విభాగాలు ఉన్నాయి. లింఫోడీమా సర్వీస్ ఉంది, వూండ్ కేర్ సర్వీస్ ఉంది. ఇది కాకుండా క్యాత్ ల్యాబ్ ఉంది, లోపల క్లాట్స్ వస్తే తీసే లైసిస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మొత్తం వెయిన్స్, ఆర్టీరియల్ అండ్ లింఫాటిక్ కేర్లో ఉండే ప్రతి ప్రొసీజరు ఏవిస్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది. వెరికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చూడొచ్చండి ఫ్యూచర్లో? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే ముఖ్యంగా మనం చూసే పరిణామాలు ఏంటంటే, ఒకటి కాళ్ళలో పుళ్ళు పడవచ్చు. కొంతమందికి ఏంటంటే కాళ్ళు పుళ్ళు పడితే, ఎందుకంటే రక్తం పైకి సరఫరా అవ్వకుండా కాళ్ళు ఉండిపోయింది కాబట్టి 85% ఆఫ్ లెగ్ వూండ్స్ ఆర్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. రెండు, ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి అది గుండెకి పాకి గుండె బ్లాక్ చేయొచ్చు. అలా అయితే పల్మనరీ ఎంబలిజం అంటారు. అది యూజువల్గా ఫేటల్. అలా అయితే ప్రాణం పోయే ముప్పు ఉందన్నమాట. మూడు, అలా వదిలేస్తే కాళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోవడం, సెల్యులైటిస్ వస్తుంది. కాళ్ళలో తరచు సెల్యులైటిస్ రావడం కారణం వారికోస్ వెయిన్స్. అండ్ నాలుగోది ఏంటంటే కొంతమందికి బర్స్ట్ అయిపోయి రక్తం ఇలా జల్లులా కారిపోతూ ఉంటుంది అనమాట. అది కూడా చాలా డేంజరస్ సిమ్టమ్. అలా కూడా అవ్వకూడదు. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కొన్ని ఫీల్డ్స్లో కంటిన్యూస్గా నిల్చోవడం, స్టాండింగ్ పొజిషన్లో హార్స్ నిలబడడం, గంట 2 గంటలు నిల్చున్న వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది, ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాం ఈ ప్రాబ్లంతో అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పర్సనల్ లైఫ్లో? రైట్ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిల్చునే జాబ్స్లో ఏమవుతుందంటే వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత తీవ్రత పెరుగుతుంది. వారికోస్ వెయిన్స్ రావడానికి ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ కారణం. యూజువల్గా ఫ్యామిలీలో ఎవరు ఉంటేనే వస్తుంది. సో అది వారికోస్ వెయిన్స్ రావడానికి నిల్చునే జాబ్ వల్ల రాలేదు. కాకపోతే నిల్చునే జాబ్లో తీవ్రత పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ వారికోస్ వెయిన్స్ సొల్యూషన్ చూడాలి. ఆ జాబ్ మారిపోవడం అనేది సొల్యూషన్ కాదు. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళు చదువుకొని లేకపోతే ఎన్నో ఏళ్ళు నేర్చుకొని చేసేది జాబ్. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నేను రేపు నుంచి ఆపరేషన్ చేయకయా నీకు వారికోస్ వెయిన్స్ అంటే కుదరదు. నేను చేయాల్సిందే అది. సో దానికి ఏం చేయాలంటే మనం ఆ మార్పులు తీసుకురావాలి. బట్ ఈ వెరికోస్ క్యూర్ అయిపోతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ లేజర్ ప్రకారం చేస్తే 98% సక్సెస్ రేట్స్. సో క్యూర్ అయిపోతే మళ్ళీ నిల్చుని జాబ్ అంతా చేసుకోవచ్చు, మళ్ళీ వెనక్కి రావు. సో ఈ రావడానికి కారణం జెనెటిక్ ఇష్యూస్. ఓకే, వచ్చిన తీవ్రత పెరగడానికి కారణం మాత్రం స్టాండింగ్ జాబ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. వెరికోస్ వెయిన్స్ జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు అంటారండి? ఎస్, మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఇట్ ఈస్ అండి. 95% పేషెంట్స్లో, 85 to 95% పేషెంట్స్లో ఈ వీళ్ళు చెప్తారు, మా ఫ్యామిలీలో ఫాదర్కో మదర్కో మేనత్కో ఎవరికో ఉందని చెప్పడం జరుగుతుంది. వెరీ కామన్లీ ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. డాక్టర్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వారికోస్ వెయిన్కి వన్స్ సర్జరీ అయ్యాక మళ్ళీ వస్తుందా ఈ ప్రాబ్లం, మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుందా అని చెప్పి చాలా మందికి ఉంటుంది. నిజంగా వన్స్ సర్జరీ అయిపోయాక ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ చూడొచ్చు అంటారండి? డెఫినెట్గా చూడొచ్చు అండి. బట్ ఫండమెంటల్ ఏంటంటే ఇట్స్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ ఆడ్స్ అనమాట. ఆడ్స్ ఏంటి, వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ సరిగ్గా నార్మల్ వెయిట్ పర్సన్లో చేసామంటే సక్సెస్ రేట్ 98%. అంటే ఇద్దరిలో మళ్ళీ వస్తుంది, 98 మందిలో రాదు. అది మా మెడికల్ రూపంగా ఆలోచిస్తే ఫ్యాంటాస్టిక్ సక్సెస్. అది ఫెయిల్ అని ఏ విధంగా ఆ 2% ఫెయిల్యూర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత సక్సెస్ ఉన్న ప్రొసీజర్లే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో స్టెంట్ వేసినా 99% సక్సెస్. అంటే 1%లో ఎవరికో ప్రాణం ముప్పు ఉంటుంది హార్ట్లో స్టెంట్ వేసినా కూడా. సో ఏదైనా కూడాను ఒక పర్సంటేజ్లో చెప్పగలం కానీ 100% అని చెప్పలేము. 100% అని చెప్పారంటే అది ఫ్రాడ్గా చెప్తున్నారు. ఎవరైనా ఏదైనా జబ్బు 100% తగ్గుద్ది అని ఎవరైనా చెప్పారు అంటే అది ఫ్రాడ్యులెంట్. ఇట్ కెనాట్ బి ట్రూ. ఓకే, మ్యాథమెటికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, అది మరి ఎవరిలో వస్తుంది ఐడెంటిఫై చేయాలి. యూజువల్గా లావుగా ఉండే వాళ్ళలో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఇంకొంచెం పెరుగుతుంది. అలా అని చేసుకోకపోతే వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గవు. లావుగా ఉన్న వాళ్ళన్నా సన్నగా ఉన్న వాళ్ళన్నా చేసుకోవాలి. బట్ డెఫినెట్గా ఆ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వేటి వల్ల అయితే వెనక్కి వస్తాయో వాటిని మన చేతిలో ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ విషయానికి వస్తే వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు?
రైట్ అండి. సో ఇది చాలా కామన్లీ ఆస్క్ క్వశ్చన్ అనమాట. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఇది ఒక ఓల్డ్ ఆయుర్వేదిక్ ఫిలాసఫీ అండి. మనం తిన్నదాన్ని బట్టి ఆరోగ్యం అనేది ఒక చాలా పాత ఫిలాసఫీ. చాలా జబ్బులకి దానికి ఏం లింక్ లేదు. వారికోస్ వెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ ఫుడ్కి ఎటువంటి లింక్ కూడా లేదు. మీరు ఏ ఫుడ్ తిన్నా అది రాదు, ఏ ఫుడ్ తిన్నా అది పోదు. ఆపరేషన్ తర్వాత కూడా ఏ ఫుడ్ తినాలి తినకూడదని ఎటువంటి వ్యత్యాసం లేదు. తినేది ఏంటంటే హెల్దీ ఫుడ్ తినాలి, వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గే ఫుడ్ తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ డిపెండెంట్ డైట్ తినాలి, హార్ట్ ప్రాబ్లం ఉంటే అలా మీకు డిసీజ్ సరిపోయినట్టుగా కొన్ని డైట్స్ ఫాలో అవ్వడం చాలా అవసరమే. కానీ అలాగని ఊరికనే ఏదో ఆహార పరిమితులు లేకపోతే రెస్ట్రిక్ట్ చేసేసి కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ తీసేసి అలా చేయటం వల్ల వచ్చిన జబ్బులు తగ్గవు. సో దానికోసం మనం ఫోకస్ చేయకూడదు. వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు? మెయిన్గా 3 రకాలండి. ఒకటి ఏంటంటే ఈ ప్రికాషన్స్ వల్ల వెయిన్స్ తగ్గవని మనం గ్రహించాలి. కాకపోతే ఏంటంటే దాని తీవ్రత మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి అంటే తరచూ కదులుతూ ఉండాలి. పిక్క భాగం ఎంత కదిలితే బ్లడ్ సప్లై అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 2 ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెయిట్ తగ్గాలి. కాళ్ళ సంబంధమైన ఏ సమస్య వచ్చినా కూడా మీకు దాని ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే బరువు తగ్గాలి. ఎందుకంటే మీ బరువు అంతా కాళ్ళ మీద పడుతుంది కాబట్టి. 3వది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్, స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ ఇవన్నీ కూడా అర్జెంటుగా ఆపేయాలి. ఇవి తీసుకుంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతాయి. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి వాస్కులర్ ప్రాబ్లమ్స్, ఇవి నరాల సమస్య కాదు. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక వాస్కులర్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి. డాక్టర్ గారు, ఏవిఐఎస్ హాస్పిటల్లో స్పెషల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని విన్నాము. దాని గురించి ఒకసారి చెప్పండి. రైట్ అండి. సో ఇంతకు మనం చెప్పినట్టుగా మనకి ఏంటంటే ప్రతి విభాగం సెపరేట్ చేసామన్నమాట. చాలామంది ఏంటి మేము లేజర్ చేస్తాం. లేజర్ చేయడం అనేది ఓన్లీ 1% ఆఫ్ ద స్టోరీ అండి. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇవాల్యుయేషన్ ప్రీ ఆపరేటివ్లాగా మీకు మొత్తం ఇవాల్యుయేట్ చేసి మీ డేటా అంతా స్టోర్ చేసి మీ కాళ్ళ ఫోటోలు తీసుకొని మీకు మనం రెడీ చేస్తున్నామా. 2 అందరికీ ఫ్రీ స్కాన్ చేస్తున్నామా. మేము వచ్చే ప్రతి పేషెంట్కి అవసరం ఉంటే ఫ్రీ స్కాన్ చేస్తాం. 3 ఏంటంటే అప్పుడు కన్సల్టేషన్ చేసి ఏం చేస్తే తగ్గుతుందో చెప్పడం జరుగుతుంది. ఆ కన్సల్టేషన్ తర్వాత వాళ్ళు పుండు గట్రా ఉంటే పుండు తగ్గించే విభాగంకి పంపిస్తాం. వాళ్ళకి కాళ్ళు వాపులు వచ్చేసి మన ఫైలేరియా లాగా ఉంటే ఫైలేరియా తగ్గించే విభాగం పంపిస్తాం. అలానే లోపల కూడా క్లాట్స్ వెళ్ళిపోతే క్యాత్ ల్యాబ్లో వెళ్ళి క్లాట్స్ కూడా కరిగిస్తాం. ఈ వ్యవస్థ అంతా ఉండటం వల్లే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్లే భారతదేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ లేజర్స్ మనం చేస్తున్నాం. ఇది ఇండియాకే హైయెస్ట్ నెంబర్ అనమాట. కొంతమంది పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పిల్లలు కూడా ఉంటారు. అలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? రైట్ అండి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బేసిక్గా 14 years కన్నా తక్కువ వయసులో వచ్చేవన్నీ వారికోస్ వెయిన్స్ ఉండవండి. యూజువల్గా అదేంటంటే ఏవిఎమ్స్ అంటారు. ఏవిఎం అంటే ఆర్టరీ వీనస్ మాల్ఫర్మేషన్, లేకపోతే ఆర్టరీకి వెయిన్కి వచ్చే క్రాస్ కనెక్షన్ అనమాట. అది ఉండటం వల్ల కొంచెం వేరే రకం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి వేరేగా అటెన్షన్ తీసుకోవాలి, తొందరగా డాక్టర్ని చూపించాలి. లేకపోతే పెరిగే వయసు కాబట్టి ఆ కాలు మరీ పొడుగైపోవడం కానీ, లేకపోతే బాగా నొప్పికి వీళ్ళు ఆటలు ఆపేసి కాలు అలా సెడెంటరీగా ఉండిపోవడం కానీ, లేకపోతే వేరే సమస్యలన్నీ వస్తాయన్నమాట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ డెఫినెట్గా అటెన్షన్ తీస్తే దాన్ని తగ్గిపోతాయి. కూడా తగ్గించే మార్గాలు చాలా వచ్చాయి ఇప్పుడు కొత్తగా. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.